వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు తనుజ చెల్లి హింట్స్ ఏమేమి ఇచ్చారు, అలాగే ఈ వీడియోలో ఓటింగ్ రిజల్ట్స్ కూడా చూద్దామండి. సో అసలు ఎంత మందికి ఏడుపు వచ్చింది తనుజ ప్రోమో అది చూడగానే. నిజంగా చాలా బాధనబ్బా. ఎందుకంటే అలా అప్పుడు ఎలా అనిపిస్తుందంటే వాళ్ళకు ఫ్యామిలీస్ వస్తున్నారని ఒక 3-4 అవర్స్ ముందే చెప్తారు. తర్వాత వాళ్ళు బాధపడుతుంటారు, ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా పోయి ఈరోజు ఏదో టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్లో ఏంటంటే ఎవరైతే అంటే ఎవరు ఎన్ని మినిట్స్ ఇప్పుడు ఆ టాస్క్లో ఏంటంటే ఎవరు లాస్ట్ వెళ్తే వాళ్ళకు తక్కువ టైం అన్నట్టుగా అది వచ్చింది. అంటే ఇప్పుడు సుమన్ అన్నకైతే 20 మినిట్స్, 15 మినిట్స్ భరణి గారికి. అదైతే ఇంకా దారుణం అబ్బా. టాస్క్ పెట్టి మరి మీరు ఇంత టైమే స్పెండ్ చేయాలి, ఎంత టైం పడితే అంత టైం కాదు అని ఇక్కడ కూడా బిగ్ బాస్ అయితే పెట్టాడు. అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఈ సీజన్ నచ్చట్లేదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి బిభత్సంగా నచ్చిందట. అందుకే భరణి గారిని తీసుకొచ్చారు. సో చాలా బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారంట ఈసారి. మరి ముద్దమందరం హీరోయిన్ అనో, మరి సీరియల్ హీరోయిన్స్ అనో, మళ్ళీ భరణి గారిని చూసి కానీ, తనుజని చూసి కానీ, నాన్న బాండింగు, అన్న బాండింగు, మరి ఏం నచ్చింది, మళ్ళీ కామనర్స్ అని చెప్పేసో, ఏమో సోల్జర్స్ అని చెప్పేసో ఏంటో మొత్తానికి అయితే టీవీ ఆడియన్స్ చాలా వరకు కరెక్ట్ అయ్యారంట. సో ఆ టీఆర్పీ రేటింగ్ అట 4th సీజన్ తర్వాత ఇప్పుడే ఎక్కువ వచ్చిందంట. సో బీభత్సంగా చూస్తున్నారట ఫ్యామిలీ ఆడియన్స్ నైట్ మరి ఎపిసోడ్. సో అట్లా చాలా నచ్చిందంట. సో ఈరోజు ఇది కనుక చూస్తే ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది రేటింగ్. ఎందుకంటే పెళ్లి కాల్సిన అమ్మాయి ఈ అక్క పెళ్ళికి అటెండ్ అవ్వలేకపోతుంది అని చెప్పేసి చాలా బాధ ఉంటుంది కదా, ఎంతైనా బాధపడతారు కదా పాపం. సో నిజంగా బాధ అనిపించింది నాకైతే చూస్తే. నిజంగా కళ్ళల్లో 2 సార్లు చూస్తే 2 సార్లు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మీకు కూడా అట్లా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయా? నిజంగా అబ్బా బిగ్ బాస్ మాత్రం మా పెళ్లి కూతురు చేయడం, అవన్నీ ఏర్పాటు చేయడం అయితే సూపర్ అనిపించింది నాకు. నిజంగా సూపర్. అవన్నీ భలే చేస్తాడు. నీ పేరుంది, నీది అది ఉంది, నీ పెళ్లి కార్డు చూపిస్తుంది, నీ పేరు వేయించానని చెప్తుంది. అసలు నిజంగా చాలా బాధ అనిపించింది. మీకు కూడా అంత బాధ అనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ అమ్మాయి చెప్పిందబ్బా కొన్ని హింట్స్, నువ్వు అసలు ఏడవకు, ఏడిస్తే బాగా నెగిటివ్గా వెళ్తుంది. సో నీకెవరు సపోర్ట్ చేయట్లేదు అన్న మాట తీయకు, ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అది కూడా చెప్పింది. కప్పుకు దగ్గరలో ఉన్నావు, సో విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో బాగా ఆడు, నువ్వు ఏడిస్తే అమ్మాయి ఏడుస్తుంది, బాధపడుతుంది. ఇప్పుడు నన్ను చూసుకోవాలి, పెళ్ళి పనులు చూసుకోవాలి, అలాగే చిన్న పాపను చూసుకోవాలి, తనుజ వాళ్ళ పేర్లు అనమాట. సో ఇవన్నిటికీ కొంచెం నువ్వు హ్యాండిల్ చేసుకో అని చెప్తుంది. ఇక నిన్న కూడా తనుజ నైట్ కళ్యాణ్తో అదే అంటది, ఇంకా నేను ఎక్కువ ఏడవను, ఇంకా ఎక్కువ ఆలోచించను, ఓవర్ థింక్ చేయను అంటే కళ్యాణ్ కూడా నువ్వు ఓవర్ థింకే చేస్తావు అని చెప్తాడు. సో ఓవర్ థింక్ చేయకు అది ఇదని అంటది. ఇక ఓటింగ్ విషయానికి వస్తే టాప్లో కళ్యాణ్ ఉన్నాడబ్బా. కళ్యాణ్ మస్తు ఓటింగ్ పడుతుంది. సో చాలామంది మెసేజెస్ ఏం పెడుతున్నారంటే ఇప్పుడు డిమాన్కి వేయాలా, ఇమాన్యుయల్కి వేయాలా, కళ్యాణ్కి వేయాలా, ఇప్పుడు స్ప్లిట్ అయిపోతాయి, సో కళ్యాణ్కి గెలిపించాలనుకుంటే ఈ ఓటింగ్ అంత ఒక్కరికి వేస్తే బాగుంటుంది కదా అని కూడా పెడుతున్నారు. అది లాస్ట్ వరకు అండి. టాప్ 5 టాప్ 6లో ఉన్నప్పుడు అలా అంటే మనం ఎవరికి ఇలా చేయమని చెప్పకూడదు. సో అప్పుడు చేస్తే బెటర్, ఇప్పుడే ఎందుకు, ఇప్పుడు ఎవరు నచ్చిన వాళ్ళు ఓటు వేసుకోండి. సో డీమాన్కి అయితే విన్నింగ్ ఛాన్సెస్ అయితే పోయినాయి అబ్బా. నిన్నటి దాంతో ఏందో నిబ్బలాగా బిహేవ్ చేశాడు. రీతుతోని ఉంటే నచ్చట్లేదు, కళ్యాణ్ రీతితో ఉంటే అంత పొసెసివ్గా బిహేవ్ చేశాడు. వరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకైతే నిన్న. అసలు డీమాని చెప్పాలంటేనే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకబ్బా అంత నిబ్బా బిహేవియర్? అక్కడ రీతు కూడా తనుజతో ముందు వెళ్ళబోతుందా అన్న వేలో మాట్లాడుతుంది తప్ప, ఈమెనేమో ఏదో ఫీల్ అయిపోయి నన్ను డిస్టర్బ్ చేశాడు అనుకుంటుంది. వాడు రాగానే నాతో మాట్లాడట్లేదు అనుకొని ఫీల్ అయిపోతున్నాడు. నన్ను కూర్చోమనలేదు, ఏందేందో అనుకున్నాడు అబ్బా. అసలు మళ్ళీ కళ్యాణ్ని నామినేట్ చేయడంలో కూడా వరస్ట్ థింగ్ అబ్బా. వరస్ట్ అంటే వరస్ట్. అప్పుడు లైట్ ఆఫ్ టాస్క్లో డిమాన్ గురించి, డిమాన్ సైగ చేశాడు, బూటు కాలు ఇట్లా సైగ చేశాడు, అప్పుడు భరణి గారిది అని చెప్పారు. అదంతా అబద్ధం అబ్బా. అసలు డిమాన్కి కళ్యాణ్ మీద అంత లేదు, ఫ్రెండ్షిప్ ఉండుండొచ్చు, కానీ అంత ఇదైతే లేదనిపించింది నాకు నిన్నటి మాటలతో. అదంతా తుప్పాస్ అనిపించింది. అంత లేదు. డిమాన్కి కొంచెం జెలస్ ఉంది, కొంచెం ఎక్కడో ఫీలింగ్ ఉంది, టాప్లో ఉంటున్నాడు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. మేమిద్దరం కామనర్స్గా వచ్చాం కాబట్టి ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఆ పోటీ అనేది ఉంది, పక్కా ఉంది, నాకు అనిపించింది. ఆ పోటీ వల్ల ఏం సరిగా ఇన్ఫర్మేషన్ తెలియకుండా, ఏం ముందు వెనక తెలియకుండా
ఆ బెడ్ టాస్క్ గురించి మాట్లాడడం కానీ, తనుజతోని నన్ను నా గురించి అడగలేదు, నేను బాధపడుతున్నా, నాకు సారీ చెప్పించట్లేదని కానీ అన్ని తుప్పాస్గా రీజన్స్ చెప్పాడు. అసలు ఏం మాట్లాడాడో తెలియదు. ఇంకా కళ్యాణ్ సజెస్ట్ చేశాడు డీమాన్కి. కళ్యాణ్ కొన్నిట్లో టాలెంటెడ్గా మాట్లాడతాడు, అబ్బా మెచ్యూర్డ్ మైండ్గా మాట్లాడతాడు. కొన్ని విషయాల్లోనేమో ఏం తెలియనట్టు నిబ్బలాగా అనిపిస్తాడు. మళ్ళీ ఇంకా డీమాన్ కన్నా బెటరే కళ్యాణ్ అనిపించింది నాకు. సో అది ఇక ఫస్ట్ అయితే మనకు కళ్యాణ్, తర్వాత ఇమాన్యుయల్. ఇప్పుడు వచ్చిన ఈ టైంలో వచ్చినా కూడా ఓటింగ్ వివచ్చంగా ఉంది. కానీ వినరంతా ఓటింగ్ అయితే పడతలేదు. ముందే నుంచే నామినేషన్లోకి వచ్చుంటే ఓటింగ్ చాలా బాగా ఉండేది ఇమాన్యుయల్కి అనిపించింది. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అది. కొన్ని అంతే, కొన్ని రాశి ఫలాలు కూడా పనిచేస్తూ ఉంటాయి వెనకాల. అది ఆయనకు కలిసి రాలేదు, పాపం అనిపించింది ఇమాన్యుయల్. ఇన్ని రోజుల తర్వాత అయినా వచ్చు, కానీ ఆయన చేసుకున్నదే. నామినేట్ అవ్వాలంటే ఎంతసేపు ఒక్కరిని హర్ట్ చేస్తే చాలు, వాళ్ళే నామినేట్ చేసి పడేస్తారు. ఆయనకి అది రాలేదు, అది ఎలా చేయాలనేది క్లిక్ అవ్వలేదు. భరణి గారికి కూడా కొన్ని పోల్స్లలో, ఒక్కొక్క పోల్లలో ఒక దగ్గర ఎక్కువ ఉంది, ఒక దగ్గర ఏమో 3వ ప్లేస్లో, ఒక దగ్గర ఏమో టాప్లో కనబడుతున్నాడు. ఎందుకంటే తనుజ ఓటింగు వీళ్ళందరికీ కొంచెం మన ఈయనెవరు సుమనన్న ఓటింగ్ వీళ్ళందరి పడతా ఉంటాయి భరణన్నకి. సో భరణన్నకు కూడా మస్తు పడుతుంది. భరణన్న కూడా చేంజ్ చేసుకున్నాడు, మస్తు మాట్లాడిండు నిన్న. సూపర్, మస్తు డిఫెండ్ చేసుకున్నాడు, చాలా బాగా మాట్లాడిండు అనిపించింది నిన్న అయితే మన ఇమాన్యుయల్తోని. నేను నా వల్ల ఓడిపోలే, ఫస్ట్ గౌరవ్ పడేశాడు. అప్పుడు నేను కొంచెం ఫస్ట్ ఎవరైతే పడేస్తారో వాళ్ళ వల్ల మనం కొంచెం ఇదైపోతాం, టెన్స్ అవుతాం. దానివల్ల నేను తర్వాత పెట్టేటప్పుడు పడిపోయింది, అంతేగాని నా వల్ల కాదు. నా వల్ల గేమ్ ఓడిపోయాడని కరెక్ట్ కాదు. ఒక గేమ్ గెలుస్తాం, ఒక గేమ్ ఓడిపోతాం అంతే తప్ప. మళ్ళీ హెల్త్ విషయం తీసుకొచ్చాడు ఇమాన్యుయల్. ఇక్కడ హెల్త్ విషయం తీసుకురావడం కూడా కరెక్ట్ అనిపించలేదు నాకు. అదొకటి ఇమాన్యుయల్ది కొంచెం. కానీ ఇంకా ఇమాన్యుయల్కి ఎవరు ఉన్నారు మరి అక్కడ నామినేట్ చేయడానికి? తనుజ లేదు, చేయాల్సిందల్లా వీళ్ళే. సో అక్కడ ఇమాన్యుయల్ని కూడా తప్పు పట్టలేము. లాస్ట్కి వచ్చినా కొద్దీ ఎవరినో ఒకరిని చేసుకోక తప్పదు, అదన్నమాట. ఇంకా 4th పొజిషన్ వచ్చేసి మనకి రీతు అయితే సేవ్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ 2 ప్లేసెస్ ఎవరున్నారు అంటే మనకి సంజన గారు అండ్ దివ్య. సో సంజన గారికి ఖచ్చితంగా సేవ్ అవుతారు. ఈ ఫ్యామిలీ వీక్ బిభత్సంగా హిట్ అవుతుంది. ఇంకా దివ్య ఎలిమినేట్ అవుతుందా లేకపోతే నో ఎలిమినేషన్ ఉంటుందా అని చెప్పలేము. నో ఎలిమినేషన్ ఉంటే ఉండొచ్చు ఫ్యామిలీ వీక్ కాబట్టి. నెక్స్ట్ వీక్ పెడతారేమో, ఒక్క వీక్ అన్న నో ఎలిమినేషన్ పెడతారు కదా. సో మేబీ నో ఎలిమినేషన్ పెట్టచ్చేమో. సో దివ్యకైతే ఇప్పటికైతే తక్కువ ఓట్స్ ఉన్నాయి. సంజనాకి కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఇమాన్యుయల్ వచ్చాడు ఓటింగ్లో కాబట్టి. ఇన్ని రోజులు ఇమాన్యుయల్ ఓటింగ్ ప్లస్ అయింది సంజన గారికి. ఇప్పుడు సంజన ఓటింగ్ సంజనాకి పడదు, కానీ సంజనాకి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ వీక్ బిభత్సంగా హిట్ అవ్వబోతుంది అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.